ఈ యొక్క ఆదరణ కోరిక ద్వారా వారికి కలగాలని శతవార్షిక సియోను లోదరం దేవాలయం సత్తెనపల్లి ప్యారిష్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తున్న తల్లిని కోల్పోయినటువంటి కుమార్తెలకు, అదేవిధంగా అక్కను కోల్పోయినటువంటి తమ్ముళ్లకు, అత్తగారిని కోల్పోయిన అల్లుళ్లకు, మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ, రక్త సంబంధికులు, స్నేహితులు, స్నేహితులు, బంధుమిత్రులు వారందరికీ కూడా ఆదరణను మరి సత్తెనపల్లి ప్యారిష్ తరఫున తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటారు. ఏమనంటాడంటే, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోని మీరు ఆదరింపబడ్డారు. ఆదరణ కూడిక అనగా తెస్సలోనిక పత్రికలో రాస్తారు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోరని అనేటువంటి. ప్రభునందు ఏ విధంగా వృద్ధి చెందుతారో, యేసు ప్రభుని మన నోటితో ఒప్పుకుంటారు, వారు మాత్రమే నిత్య జీవములకు వారసత్వం అనుగ్రహిస్తూ ఉంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాడు అని విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి వాడు దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. శాంతకుమార్ సిస్టర్ గారిని బట్టి ఆ ప్రభుని అడుగుచూ ఉన్నా. మనకు ఒక నిరీక్షణ అయ్యగారు ఇచ్చినటువంటి సమయంలోనే నేను ముగిస్తూ ఉన్నాను. 5 నిమిషాల్లోపు మనకు క్రైస్తవులకు ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఏమని అంటాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తున్నాడు. క్రైస్తవుని యొక్క నిరీక్షణ, ఎవ్వరికి లేని నిరీక్షణ, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మాలి. అప్పుడు శాంతకుమారి గారు తిరిగి లేస్తారు. ఆ నమ్మకం లేకపోతే ఆదరణ కూడిక మనము జరిగించుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడిచ్చేటువంటి వాక్యమును మనము చూస్తూ ఉంటే, అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనటువంటిది అంటారు. విలువ బ్రతుకున్నప్పుడు వారికి విలువే, మరణించినా కూడా వారికి విలువే. కనుక దేవుని బిడ్డలుగా, క్రైస్తవ నిరీక్షణగా మనం ఎవరు చూసేటువంటిది ఏమిటంటే, యేసు మృతి పొందిన తిరిగి లేచినని మనం నమ్మితే, అదే ప్రకారం ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు దిగి వచ్చినప్పుడు, మధ్యాకాశకు వచ్చినప్పుడు ఆ దూత ఆ శబ్దము అనగా బూర శబ్దము ఎప్పుడైతే సమాధుల్లో ఉన్నటువంటి వారు వింటారో, వారందరూ కూడా తిరిగి లేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, కుటుంబానికి ఆదరణ, కుమార్తెలు తల్లిని కోల్పోయినటువంటి కుమార్తెలు, అల్లుళ్ళు, మరి తమ్ముళ్ళు అక్కలు కోల్పోయినటువంటి తమ్ముళ్లకు, వారి కుటుంబాలకు, రక్త సంబంధికులు అందరికీ కూడా దేవుడు ఆదరణ, ఓదార్పు, దుఃఖ నివారణ దేవుడు వారికి కలుగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయంగా వచ్చేది గాక. ఆమేన్.